హాయ్ హలో అందరికి నమస్తే, నేను జర్నలిస్ట్ రవీందర్. సో టాపిక్ ఏంటంటే 2024 ఎన్నికలకు సంబంధించి బాధ్యత కలిగినటువంటి చాలామంది మేధావులు ఆ స్కామ్ ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి తవ్వుతూనే ఉన్నారు. ఈ తవ్వే కొద్దీ ఒక్కొక్క నిజం బయటకు వస్తూనే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు మాత్రమే చేసుకోండి, ఓట్లు ఎలా పడ్డాయనే దానికి సంబంధించి మీకు అవసరం లేదు అని చెప్పి కొంతమంది ఏదైతే చెప్తున్నారో అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టండి, అందరు కలిసికట్టుగా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి, ఇదే జరుగుతూ పోతే రేపు వైసీపీకి జరిగింది రేపు ఇంకో పార్టీకి జరగవచ్చు, రేపు నాకు జరిగింది మీకు జరగవచ్చు, మీ ఓటే లేకుండా పోవచ్చు, మీరు ఓటేసి హక్కును కోల్పోవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే అందరూ ఏకతాటి మీదకి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ జరిగినటువంటి తప్పులకు సంబంధించి వాళ్ళల్లో ఒక చైతన్యం అనేది తీసుకురావాలి. ఆ తీసుకొచ్చేటువంటి భాగంలోనే ఈ ఓట్ల మాయాజాలము వాస్తవాలని చెప్పి పరకాల ప్రభాకర్ గారు కానీ, అదేవిధంగా ఉండవేల అరుణ్ కుమార్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొన్ని కీలకమైన అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ. సో మీ అందరికీ తెలుసు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు రావడం అనేటువంటిది చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఈవెన్ మీరు నమ్మరు, కూటమిలో కూడా చాలామంది అన్నారు. కూటమిలో కూడా మేము కూటమి కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి అధికారంలోకి వస్తామనుకున్నాం, కానీ ఈ రకంగా 11 సీట్లు వచ్చేంత దారుణమైనటువంటి పాలన జగన్ గారు చెయ్యలేదు అని చెప్పి నాకు తెలిసి కూటమిలో ఉన్న వాళ్ళు నాతో అన్నమాట చెప్తున్నారు. వాళ్ళు ఎవరో ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో అలాంటి పరిస్థితి ఉన్నది. సో దాంట్లో కారణాలు ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చూసే ఉంటారు, తెలిసే ఉంటాయి, గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఎలక్షన్ ఏజెంట్స్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అవగాహన లేకపోవడం అండి. ఈ టెక్నికల్గా వాళ్ళకి తెలియదు, అన్నీ చూపించేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఓకేనా అంటే ఓకే రైట్ అంటారు, సంతకం పెట్టేస్తారు. ఈ సంతకం పెట్టిన వాళ్ళు ఏమైందంటే కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ రోజు అన్నీ చూసి అన్నీ ఓకే చేశారు, సంతకం పెట్టారు, ఇప్పుడు కోర్టులో కేసు వేసి ఎట్లా చెల్లుతుందని చెప్పి ఈ ఎన్నికల అధికారులు కోర్టులో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటో తెలుసా, ఆ సమయంలో ఆ ఎలక్షన్ అన్ని సీజ్ చేసే ఎలక్షన్ అయిన తర్వాత ఆ పోలింగ్ బూతులు అంతా అయిన తర్వాత ఆ బాక్సులు సీజ్ చేసే తరుణంలో ఇక్కడ ఈ ఏజెంట్లకు చెప్పే వాళ్ళకు అవగాహన ఉండదు, ఇక్కడ పోయిన ఏజెంట్లకు కూడా అవగాహన ఉండదు, ఆ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లకి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్నికలు నిర్వహించేటువంటి ఆ అధికారులు ఎవరైతే ఉంటారు కింద వాళ్ళకి 2-3 రోజుల క్రితమే ఏదో అవగాహన కల్పిస్తారు, ఇట్లా ఉంటుంది మీరు ఇది చేయాలని చెప్పి. కానీ టెక్నికల్గా ఏంటి అనేది వాళ్ళకి చెప్పరు. ఆ చెప్పకపోవడంలోనే మాయాజాలం దాగి ఉంది. వీళ్ళు ఎలా ఏజెంట్లు సంతకం పెట్టించుకొని వదిలేస్తారు, కోర్టులు మాట్లాడడానికి లేదు, ఇది మాయాజాలమే కదా అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ఇది జరిగింది కాబట్టి, ఈ రకంగా చేశారు కాబట్టి అక్కడ స్కామ్ జరగడానికి అవకాశం ఉంది. సో దీనిపైన అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మరొకటి, వీవీప్యాట్లు పెట్టింది ఎందుకండి? వెరిఫికేషన్ కోసం. పోటీ చేసిన వాళ్ళు ఏదైనా అనుమానం ఉంటే వీవీప్యాట్లలో మాకు కౌంట్ చేయాలని చూపిస్తారు. వీళ్ళు ఏమంటారు, ఆ లెక్క చూపించడానికి రాదు అంటారు. ఎలక్షన్స్కు ఇప్పుడు కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్తుందంటే 5% లెక్కింపు అంటది. నా నియోజకవర్గంలో నాకు అన్యాయం జరిగింది, నాకు పోలింగ్ బూత్కి సంబంధించి నాకు అనుమానాలు ఉన్నాయి, లెక్కించాలంటే అది కదా లెక్కించాల్సింది. డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు. ఏమంటారు, పోటీ చేసిన వాళ్ళు ఇంకో 5 లక్షలు తీసుకో, ఇంకో 10 లక్షలు పెట్టు, సప్పు తీసి పెడతా. కానీ ప్రజాస్వామ్యం బతకాలి కదా, ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారో వాళ్ళు గెలవాలి కదా. అది జరగట్లేదు అనేటువంటి అనుమానాలు ఉన్నప్పుడు నివృత్తి చేసిన బాధ్యత మీకు ఉన్నప్పుడు అది చేయకుండా లేదు ఇంతే ఈ రూలే అంటే ఎవరికి ఎట్లా అండి? ఇంకొకటి, గతంలో అంట అపోజిషన్ లీడర్ ఉండేవాళ్ళు లేకపోతే జడ్జిలు కానీ మాజీ జడ్జిలు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ ముందు లెక్కించేవాళ్ళంట అనుమానం ఉంటే. ఇప్పుడు ఆ జడ్జిలు పోయారు, అపోజిషన్ లీడర్లు ఇక రూలే లేదంటే ఇప్పుడు. సో ఇది మాయాజాలం జరగడానికి అవకాశం ఉందా లేదనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. ఎస్, ఖచ్చితంగా అవుతుంది, మోసం జరుగుతుంది అనడానికి ఇదొక అనుమానం. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, అంటే ఇప్పుడు వీటన్నిటిని ప్రస్తావిస్తూ ఉండవేల అరుణ్ కుమార్ గారు ఒక కథ చెప్పారు. ఎలక్షన్ బూత్లోకి వెళ్ళి ఓటు వేయబోతే అంటే ఎట్లా ఉందనడానికి, ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వాలు ఎట్లా చేస్తున్నాయి అనడానికి ఒక వ్యక్తి ఓటు వేయడానికి వెళ్ళాడంట. ఒక అధికారి బూత్లో దాంట్లో ఏమని బాక్స్లో ఏమని ఒక పేపర్ ఇచ్చాడంట, ఇట్లా పెట్టించారంట. ఇట్లా పెట్టిస్తే ఆ వ్యక్తి ఇట్లా తెరవడానికి పోతే వెనక గన్ను పట్టుకుని ఒక ఆయన తెరవద్దు, ఈ పేపర్ ఇట్లా మడత పెట్టుంటారు కదా, దాన్ని అట్లనే ఇట్లా మూసింటే ఎట్లనే తీసుకొని దాంట్లో వేయాలంట. ఇది సీక్రెటు కాబట్టి తెరవద్దని. అంటే అందులో ఎవరికి ఏ సింబల్కి గుద్దారో తెలియదు. ఆ వ్యక్తి వస్తాడు, వచ్చి దాంట్లో తీసుకుపోయి వేయాలంట. అంటే అట్లా ఉంది అని
మనం ఓటు వేసింది మనమేమో అక్కడ ఓటు వేసినట్టు ఉంటుంది. పోలింగ్ బూత్లకు వెళ్తాం, మనకి ఇస్తారు, సంతకాలు పెడతాం. కానీ ఓటు మాత్రం వాళ్ళు చెప్పిన వాళ్ళకే పడుతుంది అనేటువంటి ఒక కథ కూడా చెప్పాడు ఆయన. అట్లా ఉంది పరిస్థితి అని చెప్పి. అండ్ అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ కెమెరా మనం ప్రధానంగా మీరు షాపుల్లో అనుకోండి, వీధుల్లో అనుకోండి, స్టేషన్ అనుకోండి, ఎక్కడ అనుకోండి, కోర్టులో కానివ్వండి, సీసీ కెమెరాని ప్రధాన సాక్ష్యంగా చూస్తాం. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అందులో రికార్డ్ అయ్యిందా లేదా దాని ఆధారంగా వాళ్ళని పట్టుకుంటాం. మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ పోలింగ్ బూతుల దగ్గర సీసీ కెమెరా పెట్టినప్పుడు 8 గంటల వరకు ఇంతమంది, 8 తర్వాత ఇంతమంది, 12 తర్వాత ఇంతమంది అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, అసలు మేము చూసినప్పుడు పబ్లిక్ వెళ్ళారయ్యా స్వామి అంతమంది ఎట్లకెళ్ళి వచ్చారని చెప్పి ఎవరైనా అడిగితే దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ చూపిస్తేనే కదా జనాలు ఉన్నారా లేదా, పోలింగ్ జరిగిందా లేదా, ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ అయిందని తెలవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎందుకు ఆ సీసీ ఫుటేజ్ అనేటువంటిది చూపించడం లేదు, మేము చూపించాం, ఇది మాకు చూసుకోవడానికి మాత్రమే సీసీ కెమెరాలు పెట్టుకున్నామంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టి దేనికోసం? మరి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎలక్షన్లో ఈ ఈవీఎంలో మాయాజాలం జరిగిందని అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? సో ఖచ్చితంగా ఉంది కూడా. సో అదే అనుమానం ఇప్పటికండి చాలామంది ప్రజల్లో ఉందండి ఇప్పటికీ కూడా. నా ఓటు నేను మా ఏరియాలో మా పోలింగ్ బూత్లో 100 ఓట్లు ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 ఓట్లలో ఆ 100 మంది ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి ఫ్యాన్స్ ఉంటారండి, కానీ ఆ ఓట్లు లేవు అక్కడ కూటమికి ఓట్లు పడ్డాయి. అనుమానాలు వస్తాయి కదా. సో అదే జరుగుతూ ఉంది ఇక్కడ. కొన్ని చోట్లయితే ఉన్నదానికన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇదేం ఆశ్చర్యమో. సో ఇట్లాంటివన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పారంటే, ఇప్పుడు నిజంగా చూడండి, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు ఇవే మనం ఉంటే చాలు గుర్తింపు అనుకుంటాం కదా. ఇప్పుడు అవి కూడా లేదు. వాటిని గుర్తింపు అనుకోవడానికి అవకాశం లేదు. వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏం మారుస్తారో ఏం చెప్తారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ప్రక్రియలో భాగంగా ఎన్నో అవకతవకలని, ఎన్నో ఓట్లు కోల్పోయినారు. ఎంతోమంది ఓట్లు పోయినాయి. ఎందుకు పోయినాయంటే వాళ్ళు చెప్పే రీజన్స్ రకరకాలుగా ఉన్నాయి. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో పోలింగ్ జరగకముందే ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి రాష్ట్రాలలో ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ గారు ఉన్నారు తమిళనాడు. స్టాలిన్ ఓడిపోతాడనేది, ఇన్ని ఓట్లతో పోతారనేది ముందే చెప్పేస్తున్నారు. బికాజ్ ఈ ప్రక్రియలో స్టాలిన్ ఉన్నటువంటి నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు తీసేశారంట. 1,00,000 ఓట్లు తీసేశారు కాబట్టి అంటే ఏ ప్రాంతాలలో ఎంత మెజారిటీ వస్తుంది ఏందనేది వాళ్ళ లెక్కలు తెలుసుకొని ఆయా ప్రాంతాలలో అన్ని ఓట్లు తీసేస్తున్నారు అనేటువంటి ఇక్కడ ఆరోపణ. అండ్ అదేవిధంగా మమతా బెనర్జీ ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా 50,000 ఓట్లు తీసేశారంట. సో అక్కడ ఏమైందంటే గతంలో 1,000 మెజార్టీ వచ్చిన దాంట్లో వీళ్ళు ఇప్పుడు 5,000, 10,000, 15,000 మెజార్టీతో వీళ్ళందరూ ఓడిపోయారు. ఇప్పుడు ఉండవేళ అరుణ్ కుమార్ గారు కానీ, పరకాల ప్రభాకర్ గారు కానీ ఇలాంటి మేధావులు చెప్తా ఉన్నారు చాలా ఉంది దీంట్లో మొత్తం వెలికి తీయాలి అని. సో 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా 2024 ఎన్నికలకు సంబంధించి స్కామ్ జరిగిందని ప్రతిరోజు వింటూనే ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని వినాల్సి వస్తుందో మరి ఏమో చూడాల్సింది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.